మీకు సుజనా చౌదరి డబ్బులు ఆఫర్ చేశారా? రజనీకాంత్ గారు నాకు ఆఫర్ చేయలేదు. నేను ఒకటే మాట చెప్పా, మీరు ఏదన్నా సరే పవన్ కళ్యాణ్ గారి దగ్గర మాట్లాడుకోండి, పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో మమ్మల్ని పిలవండి, పవన్ కళ్యాణ్ గారి సమక్షంలోనే మా అందరితో మాట్లాడితేనే మేము వచ్చి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటాం, లేకపోతే పాల్గొమని చెప్పాం. అమ్మవారి మీద ఒట్టేసి చెప్తున్నాం, ఆయన్ని కూడా అడగండి. మేము మాట్లాడుతుంది మా రాజకీయ భవిష్యత్తు గ్యారెంటీ ఏంటి, మా క్యాడర్ రాజకీయ భవిష్యత్తు గ్యారెంటీ ఏంటి, ఈ అంశాల మీద మాట్లాడాం. నా కూతురు ఎంబీబీఎస్ ఫీజుకి మంగళగిరి ఎన్ఆర్ఐ కాలేజీలో 1,70,00,000 రూపాయలు డబ్బులు కట్టా. 5 సంవత్సరాల ఫీజు 1,70,00,000 సి కేటగిరీలో. ఇది నోట్ చేసుకోవచ్చు. అంతకన్నా ఎవరైనా చేస్తారు రజనీకాంత్ గారు? మా రాజకీయ భవిష్యత్తు కోసం ఈ పార్టీలోకి వచ్చింది, ఇందాక కూడా చెప్పా, డబ్బుల కోసమా? ఎవడో ముష్టి కోసం వస్తావా? మా రాజకీయ భవిష్యత్తు గ్యారెంటీ ఏంటి, మా క్యాడర్ రాజకీయ భవిష్యత్తు గ్యారెంటీ ఏంటి? స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు చెప్పారు 1/3 వంతే సీట్లు తీసుకుంటామని, అందులో బీజేపీకి 50% ఇవ్వాలని చెప్తున్నారు. అంటే మాకు ఒక నియోజకవర్గంలో వచ్చే కార్పొరేటర్ సీట్లు 3 లేదా 4, దానికోసం 22 చోట్ల మేము పనిచేస్తే మిగతా 18 మందిని అన్యాయానికి గురి చేయమా? రేపు ఆ 3-4 కూడా మాకు సీట్లు ఇస్తారు రజనీకాంత్ గారు, గ్యారెంటీ ఉందా? మళ్ళీ ఇలాగే సుజనా చౌదరి గారు లాంటి వాళ్ళు వస్తే, డబ్బున్నోళ్ళు ప్రోత్సహిస్తే ఆ 3-4 కూడా చేయలేం కదా రజనీకాంత్ గారు. మా ఆవేదన అర్థం చేసుకోవాలి కదా అందరూ. నేను మాట్లాడే దాంట్లో తప్పుంటే మీరు కూడా నా నాలుగు చీరేస్తారో, లేకపోతే నన్ను ఏదైనా చేస్తారో చేయండి, తప్పులేదు నేనని బహిరంగానే కదా చెప్తున్నా. అంటే నేను డబ్బులు తీసుకుంటే మంచోడిని, తీసుకోకపోతే డబ్బులు ఏదో అడుగుతున్నా. ఇవాళ రాజీనామా చేశా కదా, డబ్బులు తీసుకున్నారా? తీసుకుంటే ఊరుకుంటారు రాజీనామాలు చేస్తే? అంటే మా వెన్నెముక నిటారుగా నిలబడితే, నిజాయితీగా నిలబడితే నా మీద ఆరోపణలు చేస్తారా? ఏదో అమ్మవారి మీద ప్రమాణం చేస్తానని చెప్తున్నారు. అమ్మవారి మీద ప్రమాణం చేస్తే చెప్తున్నానన్నారు. అదే అమ్మవారి మీద ప్రమాణం చేసి వైసీపీ దగ్గర నుంచి మీకు ప్యాకేజ్ ముట్టలేదని చెప్పగలుగుతారా? అమ్మవారి మీద దగ్గరికి నేనే కాదు, నా భార్య బిడ్డలను కూడా తీసుకొచ్చి అమ్మవారి ముందు, అలాగే కృష్ణానదిలో కృష్ణ ఘాట్లో స్నానం చేసి, దుర్గ ఘాట్లో స్నానం చేసి అదే తడి బట్టలతో పైకి వస్తాం. నా కుటుంబం మొత్తం వైసీపీ దగ్గర నుంచి కూడా 1 పైసా కూడా తీసుకోలేదని అదే అమ్మవారి పాదాల దగ్గర ఎంటైర్ నా కుటుంబం మొత్తం, నా భార్య, నా 2 కూతుర్లు కూడా తీసుకొచ్చి ప్రమాణం చేస్తా. దమ్ముంటే ఈ సవాల్ ఎవరైనా స్వీకరించాలి. పవన్ కళ్యాణ్ గారైనా, నాదేళ్ళ మనోహర్ గారైనా, ఏ పకోడీ గారైనా స్వీకరించాలి. ఓవర్ నైట్లో ఇంత కోపం, ఇంత ద్వేషం మీ పార్టీ మీద, మీ నాయకుడి మీద ఎందుకు వచ్చింది? రజనీకాంత్ గారు నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే ఊరుకునే పని లేదు. నన్ను వ్యక్తిగతంగా విమర్శలు చేస్తే ఊరుకునే పని లేదు. నేను ప్రతి మాట నిజాయితీతో మాట్లాడుతున్నా. నేను అడిగిన దానికి సమాధానం చెప్పితే బాధ్యత ఉందంటే చెప్పమనండి. చెప్పకపోతే నేను చెప్పినవి అని కూడా నిజమే. మీరు గెలిచే భీమవరం సీట్ని వదులుకొని పిఠాపురం ఎందుకు వెళ్ళారు? మాకు కూడా ఇబ్బందిగా అనిపిస్తుంది. మా నాయకుడు ఒక ఎమ్మెల్యే దగ్గర వంగి నుంచోవడం మాకు అవమానమే. అది ఎందుకు అర్థం అవట్లే అందరికీ. ఎవరో దయాదాక్షిణ్యాల మీద జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు గెలవాలా? ఒక్క ఎమ్మెల్యే గెలవడం కోసం అంత వంగాలా? వాటి మీద మాట్లాడమనండి రజనీకాంత్ గారు, వాటి మీద మాట్లాడమనండి. నేనేమి అసత్య ఆరోపణలో కట్టుకథలో చెప్పలా. పట్టుమని 10 సీట్లు పోటీ చేయడానికి పొత్తు అవసరమా? రాష్ట్ర భవిష్యత్తు అయిపోద్దా 10 సీట్లతో? మీ ఒక్కరికే రాష్ట్ర భవిష్యత్తు పట్టింది ఏంటి? చంద్రబాబు నాయుడు గారికి పట్ల, పురంధరేశ్వర్ గారి పట్ల మీకే రాష్ట్ర భవిష్యత్తు ఏంటి? ఎక్కడైనా లాజిక్ ఉందా చెప్పడానికి? మరి కాకపోతే వాళ్ళ కుటుంబాల్లో 6-7 పోటీ చేస్తారు, మీ కుటుంబంలో మీరు ఒక్కడే పోటీ చేస్తారు. అందరినీ త్యాగం పేరుతో మోసం చేయడం కాదు అది. దాని పొత్తు ధర్మం అంటారా? ఎక్కడైనా మనం మాట్లాడడానికి లాజిక్ ఉండాలి కదా రజనీకాంత్ గారు.
మ్యాచ్ అవ్వాలి ఎక్కడన్నా. సరే 12 నెలల తర్వాత ఈ పార్టీ భవిష్యత్తు ఏంటి? గెలిచిన ఎమ్మెల్యేలు మీతో ఉంటారా? గ్యారంటీ ఏమైనా ఉందా? చెప్పనండి. పోనీ గ్యారంటీ ఉంది మాతోనే ఉంటారని చెప్పమనండి. నిన్న తెలుగుదేశంలో ఉండి వాళ్ళు జనసేన కండువా వేసుకున్నాడు, నిన్న వేరే పార్టీ వైసీపీలో ఉండి వాళ్ళు జనసేన పార్టీ కండువా వేసుకున్నాడు. మీతో ఉంటారని గ్యారంటీ ఉందా? రేపు గెలిచాక ఉంటారా? ఉండే మమ్మల్ని వదిలేసి లేని ఎవరినో పెట్టుకుంటే ఎలా రజనీకాంత్ గారు? ఎందుకు జరిగింది అట్లా? ఉండే మమ్మల్ని వదిలేయడం ఏంటి? ఎందుకు జరిగింది? ఓకే, ఉన్న వాళ్ళని వదిలేసి కొత్తగా వచ్చిన వాళ్ళు అప్పటికప్పుడు కండ వేసి టికెట్ ఎందుకు ఇచ్చారు? ఏంటి మీకు తెలిసిందేంటి? దానికి పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి. ఖచ్చితంగా దీంట్లో ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయనే అనుమానం నాకు ఉంది. ఖచ్చితంగా దీని మీద కూడా మాట్లాడతారు రజనీకాంత్ గారు. 2-3 రోజుల్లో మాట్లాడతా. నా మీద చాలామంది మాట్లాడుతున్నారు కదా. మీ ముందే టీవీ 9 ముందే మీరు అడిగారు అమ్మవారి మీద నా కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి తడి బట్టలతో వచ్చి ప్రమాణం చేస్తారని చెప్పా. కానీ నేను చెప్పే మాటలకి పవన్ కళ్యాణ్ గారు కూడా అలా వచ్చి మాట్లాడగలరా? నేను అడగను అలాగా. మనోహర్ గారు వస్తారు అలాగా? నేను ఎవిడెన్సే ప్రొడ్యూస్ చేస్తా, వస్తారా? వస్తారా? ఈ పిల్ల బచ్చగాళ్ళు, పొగోడిగాళ్ళు, పొద్దుతిరుగుడు పువ్వులు, బ్రోకర్ గాళ్ళతో మాట్లాడాల్సిన పరిస్థితి మాది. రమ్మనండి, ఆ ఎవిడెన్స్ పెట్టిన తర్వాత దిమ్మ తిరిగిపోద్ది, మాట్లాడతా.